నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న రెసిపీ పూర్ణం బూరెలు. పోతపిండితో చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎలా వేయాలో తెలియట్లేదు అనుకునే వారికి ఇదొక బెస్ట్ రెసిపీ అని చెప్పవచ్చు. దీనిలో మనం సూజీ రవ్వతో పోతపిండిని తయారు చేసుకుంటున్నాం. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలా తయారు చేసుకుంటే పూర్ణం బూరెలు పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. దీని తయారీ కోసం ముందుగా ఓ గిన్నెలో ఓ కప్పు శనగపప్పుని తీసుకొని నీళ్లను పోసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన శనగపప్పుని ఒక కుక్కర్లో వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే శనగపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్లను పోసుకోవాలి. కుక్కర్ మూతను పెట్టేసి స్టవ్ వెలిగించి ఈ కుక్కర్ని దానిపై ఉంచి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత స్టవ్ ఆపేసి కుక్కర్ మూతను తీసి ఈ పప్పును ఒక జాలి గిన్నెలో వేసి నీరేమన్నా ఉంటే వడగట్టుకోవాలి. పప్పు మరీ మెత్తగా ఉడకనక్కర్లేదు, చేతితో పట్టుకొని చిదిమితే ఇలా ముద్దగా అవ్వాలి. ఇంత అయితే సరిపోతుంది. ఈ పప్పును ఒక మిక్సీ జార్లో వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకుంటే పూర్ణం తినటానికి అంత బాగా ఉండదు. ఇలా కొద్దిగా పప్పుగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. దీన్ని పక్కనుంచుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ని పెట్టుకొని ఓ కప్పు బెల్లం తురుమును తీసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లను పోసుకొని బెల్లం కరిగించుకోవాలి. ఇలా కరిగిన బెల్లంలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పును వేసి బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. బెల్లమంతా కరిగిపోయి బాగా దగ్గర పడుతుండగా కొద్దిగా నెయ్యిని వేసుకుని అలాగే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము, కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసి బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా శనగపప్పు మిశ్రమం దగ్గర పడిన తర్వాత స్టవ్ మీద నుంచి దింపేసి కొద్దిగా చల్లార్చుకొని ఇలా ఉండలుగా చుట్టి ప్లేట్లో పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని ఓ కప్పు పాలను పోసుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు నీళ్లను కూడా పోసుకోవాలి. ఇలా ఈ పాలు మరుగుతుండగా కప్పు బెల్లం తురుమును వేసుకుని బాగా కరిగే వరకు కరిగించుకోవాలి. పాలలో బెల్లం తురుము అంతా కలిసిన తరువాత కొద్దిగా యాలకుల పొడి వేసుకుని ఇందులోనే ఒక కప్పు బొంబాయి రవ్వ లేదా సూజీని వేసుకుని బాగా ఉడికే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవటం వల్ల పూర్ణం చక్కటి రంగులో వచ్చి చూడటానికి అట్రాక్టివ్గా ఉంటుంది. ఇలా దగ్గర పడిన మిశ్రమంలో ఒక స్పూన్ నెయ్యిని వేసి బాగా కలుపుకొని ఈ మిశ్రమం అంతా కొద్దిగా మగ్గే వరకు ఉంచుకొని స్టవ్ ఆపేసి దింపి చల్లార్చుకోవాలి. మిశ్రమం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యిని రాసుకుని మిశ్రమాన్నంతా ఒకసారి బాగా కలుపుతూ ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. అలా తయారైన ముద్ద నుంచి చిన్న చిన్న ఉండలను తీసుకుని చూపించిన విధంగా రౌండ్గా చేసుకుని బాల్స్లా చుట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మిశ్రమం అంతా కూడా ఇలాగే చేసుకోవాలి. తరువాత చేతికి మళ్ళీ నెయ్యిని రాసుకొని ఒక ముద్దను తీసుకొని చూపించిన విధంగా ఇలా గిన్నెలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దానిలో ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్న పూర్ణం మిశ్రమాన్ని ఉంచుకొని అన్ని వైపుల నుంచి చక్కగా కవర్ అయ్యేలాగా చూపించిన విధంగా దాన్ని రోల్ చేసుకోవాలి. ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా జాగ్రత్తగా చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన అన్ని బాల్స్ని కూడా చక్కగా స్టఫ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గుంత పొంగనాల పెనాన్ని పెట్టుకుని వేడి చేసుకోవాలి.
అందులో ఒక్కొక్క గుంటలో పావు టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న పూర్ణం బూరెల్ని ఒక్కొక్కటిగా పెట్టుకుని రెండు వైపులా జాగ్రత్తగా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నూనె ఎక్కువగా ఇష్టపడని వారు ఈ పద్ధతిలో చేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయినటువంటి వాటిని ఇలా స్టవ్ ఆపేసి దింపి చల్లార్చుకోవాలి. ఇలా కాకుండా డీప్ ఫ్రై చేసుకోవాలనుకునేవారు సరిపడా ఆయిల్ని కళాయిలో ఉంచుకుని వేడి చేసుకుని వేడెక్కిన ఆయిల్లో ముందుగా తయారు చేసుకున్న పూర్ణం బూరెల్ని వేసుకుని చక్కగా రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసుకోవటమే. ఇంతేనండి, రెండు రకాలుగా పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. గుంత పొంగనాల ప్యాన్లో చేసుకున్నవి కూడా చల్లారిపోయాయి. వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవటమే. రెండు రకాలుగా చేసుకున్న పూర్ణాలు రెడీ అయిపోయాయి. ఇవేమో డీప్ ఫ్రై చేసుకున్నవి, అలాగే ఇవి గుంత పొంగనాల ప్యాన్లో చేసుకున్నవి. ఎలా చేసుకున్నా సరే పోతపిండి జంజాటమేది లేకుండా ఇలా సూజీ రవ్వతో చేసుకోండి. పర్ఫెక్ట్ షేప్లో చాలా టేస్టీగా కుదురుతాయి. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ పూర్ణాలు చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. ఎలాంటి వారైనా వంట రాని వారైనా కూడా ఈ విధానంలో ట్రై చేస్తే పూర్ణాలు పర్ఫెక్ట్ షేప్లో అలాగే మంచి టేస్టీగా కుదురుతాయి. నేను చెప్పిన విధంగా మీరు కూడా ఈ విధానంలో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు.